ఓం శాంతి. ఏప్రిల్ 15వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ సంగమ యుగము ఉత్తమోత్తమంగా తయారయ్యే యుగము. ఇందులోనే మీరు పతితుల నుండి పావనంగా అయ్యి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి. ప్రశ్న: అంతిమ దుఃఖభరిత భయంకర దృశ్యాలను చూసేందుకు దృఢత్వము ఏ ఆధారంతో వస్తుంది? జవాబు: శరీర భావమును తొలగిస్తూ వెళ్ళండి. అంతిమ దృశ్యము చాలా కఠినంగా ఉంటుంది. తండ్రి పిల్లలను శక్తిశాలిగా చేసేందుకు అశరీరీలుగా అయ్యే సూచననిస్తారు. ఎలాగైతే తండ్రి ఈ శరీరము నుండి భిన్నమై మీకు నేర్పిస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా స్వయాన్ని శరీరము నుండి వేరుగా భావించండి. అశరీరీలుగా అయ్యే అభ్యాసము చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు శరీరముతో ఉన్నారు. తండ్రి కూడా ఇప్పుడు శరీరంతో ఉన్నారు. ఈ గుర్రము లేక వాహనముపై సవారీ అయి ఉండి పిల్లలకు ఏం నేర్పిస్తారు? జీవించి ఉండి మరణించడం ఎలాగో తండ్రి తప్ప మరెవ్వరూ నేర్పించలేరు. తండ్రి పరిచయము పిల్లలందరికీ లభించింది. వారు జ్ఞానసాగరులు, పతిత పావనులు. జ్ఞానము ద్వారానే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. అంతేకాక పావన ప్రపంచాన్ని కూడా తయారు చేయాలి. డ్రామా ప్లాన్ అనుసారము ఈ పతిత ప్రపంచము వినాశనం అవుతుంది. ఎవరైతే తండ్రిని గుర్తించి బ్రాహ్మణులుగా అవుతారో వారు మాత్రమే మళ్ళీ పావన ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. పవిత్రంగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ సంగమ యుగము పురుషోత్తములుగా అంటే ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యే యుగము. అనేక మంది సాధువులు, సంత్ మహాత్ములు, మంత్రులు, ధనవంతులు, అధ్యక్షుడు మొదలైన వారిని ఉత్తములని అంటారు. కానీ వారు ఉత్తములు కారు. ఇది కలియుగి భ్రష్టాచార ప్రపంచము. పాత ప్రపంచము పతిత ప్రపంచములో పావనంగా ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మీరు సంగమయుగ వాసులుగా అవుతారు. వారు నీటిని పతిత పావని అని భావిస్తారు. కేవలం గంగా నది ఒక్కటే కాదు, ఎక్కడెక్కడ నదులున్నాయో, ఎక్కడెక్కడ నీటిని చూస్తారో నీరు పావనంగా చేస్తుందని భావిస్తారు. ఇది బుద్ధిలో కూర్చొని ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి వెళ్తారు. అంటే నీటిలో స్నానము చేసేందుకే వెళ్తారు. కానీ నీటి ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. ఒకవేళ నీటిలో స్నానం చేయుట వలన పావనంగా అయితే ఈ సమయంలో పూర్తి సృష్టి అంతా పావనంగా ఉండేది. అందరూ పావన ప్రపంచంలో ఉండాల్సిన వారు. ఈ పాత అలవాటు నడుస్తూ ఉంది. సాగరములో కూడా మలినమంతా వెళ్ళి కలుస్తుంది. మరి అదెలా పావనంగా చేస్తుంది? పావనంగా అవ్వాల్సింది ఆత్మ. ఆత్మలను పావనంగా చేసేందుకు పరమపిత కావాలి. కావున పావనులు సత్యయుగములో, పతితులు కలియుగములో ఉంటారని మీరు అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు.
పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. శూద్రకులములో ఉండిన మనము ఇప్పుడు బ్రాహ్మణ వర్ణము వారిగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా తయారు చేస్తారు. మనము సత్యసత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులము. వారు కుఖవంశావళి గర్భజనితులు. ప్రజాపిత అంటే అందరూ ప్రజలే. ప్రజలకు పిత బ్రహ్మ. వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తప్పకుండా అతడు ఒకప్పుడు ఇక్కడ ఉండేవాడు. తర్వాత ఎక్కడకు వెళ్ళాడు? పునర్జన్మను తీసుకుంటాడు కదా. బ్రహ్మ కూడా పునర్జన్మ తీసుకుంటాడని పిల్లలకు అర్థం చేయించబడింది. బ్రహ్మ సరస్వతులు తల్లి తండ్రి. వారే తర్వాత మహారాజు మహారాణి లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారినే విష్ణువని అంటారు. వారే మళ్ళీ 84 జన్మల తర్వాత బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఈ రహస్యము అర్థం చేయించబడింది. జగదాంబ అంటే సంపూర్ణ జగత్తుకు తల్లి. ప్రతి ఒక్కరికి లౌకిక తల్లులు తమ తమ ఇండ్లల్లో ఉన్నారు. కానీ జగదాంబ గురించి ఎవరికీ తెలీదు. అంధశ్రద్ధతో అలాగే చెప్తూ ఉంటారు. ఎవ్వరికీ తెలియదు. ఎవరిని పూజిస్తున్నారో వారి కర్తవ్యమే తెలియదు. రచయిత శ్రేష్టాతి శ్రేష్టమైన వారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇది ఉల్టా వృక్షము. దీని బీజరూపము పైన ఉన్నారు. మిమ్మల్ని పావనంగా చేసేందుకు తండ్రి పైనుండి క్రిందకు రావలసి వచ్చింది. బాబా వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మనకు ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమునిచ్చి మళ్ళీ ఆ నూతన సృష్టికి చక్రవర్తి రాజారాణులుగా చేస్తారు. ఈ చక్ర రహస్యము ప్రపంచములో మీకు తప్ప మరెవ్వరికీ తెలీదు. తండ్రి చెప్తున్నారు, 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మీకు వినిపిస్తాను. ఇది తయారైన డ్రామా. డ్రామా దర్శకుడు, రచయిత, ముఖ్య పాత్రధారి మరియు డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకోలేదంటే వారిని బుద్ధిహీనులని అంటారు కదా. తండ్రి చెప్తున్నారు, 5000 సంవత్సరాల క్రితము కూడా మీకు నేను అర్థం చేయించాను. ఇప్పుడు ఇచ్చినట్లే మీకు నా పరిచయమునిచ్చాను. ఇప్పటి వలె అప్పుడు మిమ్మల్ని పవిత్రంగా కూడా చేశాను. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. వారే సర్వశక్తివంతులు, పతిత పావనులు. చివరి కాలములో ఎవరు ఎవరిని స్మరిస్తారో అని గాయనముంది. అంటే క్షణక్షణము అటువంటి యోనులలోకి వెళ్ళి జన్మిస్తారు. ఇప్పుడు మీరు జన్మ తీసుకుంటారు, కానీ పంది, కుక్క, పిల్లిగా అవ్వరు. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారు చెప్తున్నారు, నేను మీ ఆత్మలందరి తండ్రిని. వీరంతా కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. వీరిని మళ్ళీ జ్ఞానచితిపై కూర్చోబెట్టాలి. మీరిప్పుడు జ్ఞానచితిపై కూర్చున్నారు. జ్ఞానచితిపై కూర్చున్న తర్వాత మళ్ళీ వికారాలలోకి వెళ్ళరాదు. మేము పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. బాబా ఆ లౌకిక రాఖీని కట్టించరు. భక్తి మార్గపు అలవాటు కొనసాగుతూ ఉంది. వాస్తవానికిది ఈ సమయంలోని విషయము.
పవిత్రంగా అవ్వకుండా పావన ప్రపంచానికి అధికారులుగా ఎలా అవుతాము? అలా కాజాలరని మీరు అర్థం చేసుకున్నారు. అయినా పక్కా చేయించేందుకు పిల్లలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. కొందరు రక్తంతో రాసి ఇస్తారు, కొందరు ఇంకెలాగో రాస్తారు. బాబా, మీరు వచ్చారు, మేము మీ నుండి వారసత్వము తప్పకుండా తీసుకుంటామని రాసిస్తారు. నిరాకారులు సాకారములో వస్తారు కదా. ఎలాగైతే తండ్రి పరంధామము నుండి అవతరిస్తారో అలాగే ఆత్మలైన మీరు కూడా అవతరిస్తారు. పైనుండి కిందకు పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇది సుఖదుఖముల ఆట అని మీకు తెలుసు. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు 3/4 భాగము అంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తారు. అర్ధకల్పము తర్వాత కూడా మీరు ధనవంతులుగా ఉండేవారు. ఎంత పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. పూర్తి తమోప్రధాన భక్తి అయినప్పుడు చివర్లో దుఃఖము కలుగుతుంది. మొట్టమొదట మీరు అవ్యభిచారీ భక్తులుగా ఉండేవారని, ఒక్కరిని మాత్రమే భక్తి చేసేవారని తండ్రి అర్థం చేయించారు. ఏ తండ్రి మిమ్మల్ని సుఖధామానికి తీసుకెళ్తారో, దేవతలుగా తయారు చేస్తారో వారిని మాత్రమే మీరు పూజించేవారు. తర్వాత మళ్ళీ వ్యభిచారీ భక్తి ప్రారంభమవుతుంది. మొదట ఒక్కరి పూజే నడిచేది, తర్వాత దేవతలను పూజించేవారు. ఇప్పుడైతే పంచభూతాలతో తయారైన శరీరాలను పూజిస్తారు, చైతన్యాన్ని పూజిస్తారు, జడమును కూడా పూజిస్తారు. పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరాన్ని దేవతల కంటే శ్రేష్టంగా భావిస్తారు. దేవతామూర్తులను కేవలం బ్రాహ్మణులు మాత్రమే స్పర్శిస్తారు. మీకు అనేక మంది గురువులున్నారు. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నేను కూడా ఇవన్నీ చేశానని ఈ బ్రహ్మ బాబా చెప్తున్నారు. భిన్న భిన్న హఠయోగాలు మొదలైనవి, చెవులు ముక్కులు వంచడం మొదలైనవన్నీ చేశాను. చివరికి అంతా వదలవలసి వచ్చింది. ఆ వ్యాపారము చెయ్యాలా లేక ఈ వ్యాపారము చెయ్యాలా? అలసట మొదలైనవి కలుగుతూ ఉండేవి. కలత చెందేవాడిని. ప్రాణాయామము మొదలైనవి నేర్చుకోవడంలో చాలా శ్రమ అనిపించేది. అర్ధకల్పము భక్తి మార్గములో ఉండేవారము. కానీ ఇప్పుడే తెలిసింది. తండ్రి పూర్తి ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. వారు భక్తి పరంపరగా కొనసాగుతూ వస్తోందని అంటారు. ఇప్పుడు సత్యయుగములో భక్తి ఎక్కడి నుండి వచ్చింది? మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. మూఢమతులు కదా. సత్యయుగములో అయితే ఇలా అనరు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తానని తండ్రి చెప్తున్నారు. తన జన్మల గురించి తెలియని వారి శరీరాన్ని తీసుకుంటాను. ఇతడే నెంబర్ 1 సుందరంగా ఉండేవాడు. అతడే ఇప్పుడు శ్యామంగా అయిపోయాడు. ఆత్మ భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తుంది. కనుక తండ్రి చెప్తున్నారు, ఎవరిలో నేను ప్రవేశించానో ఆ శరీరములో నేనిప్పుడు కూర్చొని ఉన్నాను. ఏమి నేర్పించేందుకు? జీవించి ఉండి మరణించడం. ఈ ప్రపంచము నుండి మరణించవలసిందే కదా. ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యి మరణించాలి.
పావనంగా చేయడమే నా పాత్ర. ఓ పతిత పావన అని భారతవాసులైన మీరు మాత్రమే పిలుస్తారు, ఇంకెవ్వరూ అలా పిలువరు. ఓ ముక్తిదాత, దుఃఖ ప్రపంచము నుండి రక్షించేందుకు రండి అని అందరూ ముక్తిధామానికి వెళ్లేందుకే శ్రమ చేస్తారు. పిల్లలైన మీరు సుఖధామము కొరకు పురుషార్థము చేస్తారు. అది ప్రవృత్తి మార్గము. వారి కొరకు మనము ప్రవృత్తి మార్గము వారిగా పవిత్రంగా ఉండేవారమని, తర్వాత అపవిత్రంగా అయ్యామని మీకు తెలుసు. ప్రవృత్తి మార్గము వారి పని నివృత్తి మార్గము వారు చేయలేరు. యజ్ఞ, జప, తపము, దానము మొదలైనవన్నీ ప్రవృత్తి మార్గము వారు చేస్తారు. ఇప్పుడు మేము వీటన్నింటినీ తెలుసుకున్నామని అనుభవము చేస్తున్నారు. శివబాబా మనల్ని ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమునిచ్చేవారు. మీరు చాలా కాలము తర్వాత వారిని కలుస్తున్నందున ప్రేమ భాష్పాలు వస్తాయి. బాబా అనగానే రోమాంచితమైపోతుంది. ఓహో, పిల్లలైన మాకు సేవ చేసేందుకు తండ్రి వచ్చారు. బాబా ఈ చదువు ద్వారా మనల్ని పుష్పాలుగా తయారు చేసి తీసుకెళ్తారు. ఈ చెడు అసహ్య ప్రపంచము నుండి మనలను వారి జతలో వాపస్ తీసుకెళ్తారు. మీరు వస్తే మేము మీపై బలి అయిపోతామని భక్తి మార్గంలో అనేవారు. మేము మీ వారిగానే అవుతాము. మాకు ఇతరులెవ్వరూ లేరు. నెంబరు వారుగా ఉండనే ఉన్నారు. అందరికీ తమదే అయిన పాత్ర ఉంది. కొందరు స్వర్గవారసత్వమునిచ్చే తండ్రిని చాలా ప్రేమిస్తారు. సత్యయుగములో విలపించే మాటే ఉండదు. ఇక్కడైతే ఎంతగా ఏడుస్తారు. స్వర్గములోకి వెళ్ళిన తర్వాత ఎందుకు విలపించాలి? ఇంకా సంతోషంగా ఉండాలి కదా. అక్కడ ఇంకా సంతోషపు వాయిద్యాలను మ్రోగిస్తారు. తమో ప్రధానమైన శరీరాన్ని సంతోషంగా వదిలేస్తారు. ఈ పద్ధతి కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. మేము మా ఇంటికి వెళ్ళాలని మీరంటారు. అక్కడైతే పునర్జన్మ తీసుకోవాలని భావిస్తారు. కావున తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. భ్రమరి ఉదాహరణ కూడా మీదే. బ్రాహ్మణీలైన మీరు పెంట పురుగులను తీసుకొచ్చి భూ భూ చేస్తారు. ఈ శరీరాన్ని కూడా వదిలేయాలని, జీవించి ఉండి మరణించాలని తండ్రి మీకు చెప్తున్నారు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనము వాపస్ ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. దేహాన్ని మర్చిపోండి. తండ్రి చాలా మధురమైనవారు. వారు చెప్తున్నారు, పిల్లలైన మిమ్మల్ని విశ్వాధికారులుగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. అల్ఫ్ మరియు బే, ఇది దుఃఖధామము. శాంతిధామము ఆత్మల ఇల్లు. మనము పాత్రాభినయము చేశాము. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఈ అసహ్యమైన చీచీ శరీరం ఉండదు. ఇప్పుడు ఈ శరీరము పూర్తి శిథిలావస్థకు చేరుకున్నది. ఇప్పుడు తండ్రి మనకు సన్ముఖములో కూర్చొని సైగలతో నేర్పిస్తారు. నేను కూడా ఆత్మనే, మీరు కూడా ఆత్మలే. నేను శరీరము నుండి వేరై మీకు కూడా అదే నేర్పిస్తాను.
మీరు కూడా మిమ్మల్ని శరీరము నుండి భిన్నంగా భావించండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఉండలేము. ఇప్పుడు వినాశనము అవ్వనున్నదని కూడా తెలుసు. భారతదేశంలో రక్త నదులు ప్రవహిస్తాయి. తర్వాత భారతదేశంలోనే పాల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడ అన్ని ధర్మాల వారు కలిసే ఉన్నారు. అందరూ పరస్పరములో పోట్లాడుకొని మరణిస్తారు. ఇది అంతిమ సమయపు మృత్యువు. పాకిస్తాన్లో ఏమేమి జరిగేవి? చాలా భయంకరమైన దృశ్యములు. ఎవరైనా చూస్తే మూర్ఛితులైపోతారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. శరీర భావమును కూడా తొలగిస్తున్నారు. బాబా చూశారు, పిల్లలు స్మృతిలో ఉండరు. చాలా బలహీనంగా ఉన్న కారణంగా సేవ కూడా పెరగదు. పదే పదే రాస్తుంటారు, బాబా స్మృతిని మర్చిపోతున్నాము, బుద్ధి ఏకాగ్రం అవ్వడం లేదు. బాబా చెప్తున్నారు, యోగమనే పదమును వదిలేయండి. విశ్వచక్రవర్తి పదవిని ఇచ్చే తండ్రిని మీరు మర్చిపోతారు. ఇంతకు ముందు భక్తిలో బుద్ధి మరోవైపు వెళ్తే స్వయాన్ని గిల్లుకునేవారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఆత్మలు అవినాశి. మీరు కేవలం పతితము మరియు పావనంగా అవుతారు. అంతేగాని ఆత్మ చిన్నది పెద్దదిగా అవ్వదు. अच्छा, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మీతో మీరే మాట్లాడుకోండి. ఓహో, మాకు సేవ చేసేందుకు బాబా వచ్చారు. వారు మనలను ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమునిచ్చేవారు. వారితో మేమిప్పుడే కలిశాము. ఇలా ప్రీతితో బాబా అనగానే సంతోషంతో ప్రేమ భాష్పాలు రాలిపోవాలి, రోమాంచితమైపోవాలి. 2వ పాయింట్, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. కనుక అందరి నుండి మమకారము తొలగించి జీవించి ఉండి మరణించాలి. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. దీని నుండి వేరుగా అయ్యే అభ్యాసము చెయ్యాలి. వరదానము. జరిగిపోయిన విషయాలను లేక వృత్తులను సమాప్తం చేసి సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకునే స్వచ్ఛ ఆత్మ భవ. వివరణ. సేవలో స్వచ్ఛమైన బుద్ధి, స్వచ్ఛమైన వృత్తి, స్వచ్ఛమైన కర్మలు సఫలతకు సహజమైన ఆధారము. ఏదైనా సేవ యొక్క కార్యము ప్రారంభం చేసేందుకు ముందు బుద్ధిలో ఏ ఆత్మకు సంబంధించిన జరిగిపోయిన విషయాల స్మృతి లేదు కదా అని చెక్ చేసుకోండి. అదే వృత్తి దృష్టితో వారిని చూడడం, వారితో మాట్లాడడం ద్వారా సంపూర్ణ సఫలత జరగదు. అందువలన జరిగిపోయిన విషయాలను లేక వృత్తులను సమాప్తం చేసి స్వచ్ఛమైన ఆత్మగా అవ్వండి. అప్పుడే సంపూర్ణ సఫలత ప్రాప్తిస్తుంది. స్లోగన్. ఎవరైతే స్వయాన్ని పరివర్తన చేసుకుంటారో వారి మెడలోనే విజయమాల పడుతుంది. ఓం శాంతి.